నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయ హుండీ ద్వారా 45,000 రూపాయల ఆదాయం. శిక్షణ భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. డాక్టర్ పి. శివ. పదమూడున నిరాహార దీక్ష చేపడతాం. అయూబ్ ఖాన్. ముగిసిన పెద్ద దర్గా ఉరుసు వేడుకలు. చాదర్ను సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం. వార్తలోని వివరాలు. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, సర్వే శాఖ ఏడీ భరత్ కుమార్లు అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ లెగ్గింపు కానుకల ద్వారా 45,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు గ్రూప్ టెంపుల్స్ ఈవో రమణ తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు 45,691 రూపాయలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 2 నెలల పాటు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలని చెప్పారు. ఇన్స్పెక్టర్ శశికుమార్, జూనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, భగవాన్, ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ, హెడ్ కానిస్టేబుల్ రామాంజులు పాల్గొన్నారు.
రహదారిపై రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని మైనార్టీ నాయకుడు అయ్యూబ్ ఖాన్ కోరారు. రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నట్లు చెప్పారు. ఈ సమస్యపై పలుసార్లు వార్తా కథనాలు కూడా వచ్చినట్లు చెప్పారు. ప్రజా సంఘాల వారంతా కలిసి అధికారులకు వినతి పత్రాలు కూడా సమర్పించినట్లు తెలిపారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఈ రోడ్డు పరిస్థితి మారిందన్నారు. రోడ్డుపై కంకర వేసి పనులను మధ్యలోనే ఆపివేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, లేని పక్షంలో ఈ నెల 13వ తేదీ బుధవారం నిరాహార దీక్షకు కూర్చుంటున్నట్లు ఆయన తెలిపారు. అయ్యూబ్ ఖాన్ దీక్షకు మద్దతునిస్తామని దళిత సంఘ నాయకులు నరసింహులు పేర్కొన్నారు. చేపట్టే నిరాహార దీక్షకు పోలీసు శాఖ సహకరించాలని కోరుతూ సిఐ సుబ్బరాయుడుకి వినతి పత్రం అందజేశారు. వారం ముందు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారం లోపల మీరు రోడ్డు వేయకపోతే నిరాహార దీక్ష కూర్చుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఈరోజు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర వెళ్ళి సార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. 13వ తేదీ నుంచి నిరాహార దీక్ష కూర్చునే దానికి మేము మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. బుధవారం నుంచి ఇక్కడ నిరాహార దీక్ష కూర్చునే దానికి తయారవుతున్నాము, సిద్ధమవుతున్నాము. కాబట్టి దయచేసి దీనికి ప్రజలందరూ పార్టీలు అతీతంగా పుంగనూరు రోడ్లకు అభివృద్ధి చెందేదాని విధంగా మీరు వచ్చి నాకు కోఆపరేషన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పుంగనూరులో జరుగుతున్న నూర్ షావాలి బాబా పెద్ద దర్గా ఉరుసు వేడుకలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు కవాలి పాటల పోటీలు, దర్గాలో అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పుంగనూరు సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మంది జనం తరలివచ్చారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమాలను దర్గా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తరఫున ఆదివారం రాత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా భక్తి శ్రద్ధలతో దర్గాలో చాదర్ను సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దువా చేశారు. తర్వాత జరుగుతున్న కవాలీకి హాజరయ్యారు. ఆయన వెంట వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ అమ్ము తదితరులు ఉన్నారు. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدورهم من الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل عليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون أولئك على هدى من ربهم أولئك هم المفلحون وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم إن رحمة الله واسعة. की तरफ से और अली महला साहब जनाब पेटी की तरफ से मौला कुल पोशी किया, इसे मौला कबूल दा फरमा। या अल्लाह जो पुंगनूर के चेयरमैन है मौला उनके तरफ से ये पेश किया है, इसे कबूल दा फरमा। बिलखुसूस इस साथ जनाब पेटी रेड्डी साहब को सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा। उनके आले खानदान वाले उनके फैमिली को मौला सेहत अता फरमा। उनके बच्चे को मिथुन रेड्डी को मौला सेहत अता फरमा। हर मकाम पे कामरानी व कामरानी अता फरमा। या अल्लाह बिलखुसूस मौला जगन अन्ना को फिर दोबारा सीएम नसीब अता फरमा। मौला उन्हें कामयाबी व कामरानी अता फरमाना। तमाम आफातों बलाया से निजात अता फरमा। शहनशाह पुंगनूर के वसीले से मौला शहनशाह पुंगनूर के वसीले से मौला यहाँ पर जितने भी वहाँ के लोग आए हैं मौला उन तमाम को सेहत और तंदुरुस्ती अता फरमा। इन तमाम दुआओं को मौला कबूल फरमा।
या अल्लाह बिलखुसूस पेडरेटी साहब की तरफ से मौला चाला और चादर पोशी और गुल पोशी किया गया, इसे मौला कबूल अता फरमा। जो भी उनके दिल में ख्वाहिशात है, नेक तमन्नाएं, मौला उन्हें ख्वाहिश तमन्नाओं को पूरा अता फरमा। या अल्लाह बिलखुसूस हमारे बंगलुरु के चेयरमैन जनाब अलीम साहब जो आए हैं, उनके आने को मौला कबूल फरमा। उनके साथ जो भी लोग आए बिलखुसूस जनाब अम्मू साहब, उनकी भी मौला हाजत को मौला पूरा अता फरमा। और बिलखुसूस मौला పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను వేగంగా లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అమలులో భాగంగా సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ సురేష్, డిపిఎం కృష్ణానాయక్, ఏఓ వాసుదేవన్, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, రూరల్ తహసీల్దార్ కళ్యాణి తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు 202 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ మరియు సర్వే శాఖ 165, పంచాయతీరాజ్ 2, పోలీస్ 6, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ 1, డిఆర్డీఏ 14, సివిల్ సప్లైస్ 2, ఏపీఎస్పీ డిసిఎల్ 2, ట్రాన్స్పోర్ట్ 1, వాటర్ రిసోర్స్ 2, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 1, డిఎంఎన్హెచ్ఓ 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తోపుమఠం రాజులూరు సమీపంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించి కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీతారాముల వారి కళ్యాణోత్సవం జరుగుతుందని చెప్పారు. భక్తులు మహోత్సవాల్లో పాల్గొని హనుమాన్ కృపకు పాత్రులు కావాలని కోరారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా పుంగనూరు తోపటం నుండి రాజూరు పోయే దారిలో వెలిసిన బయలు ఆంజనేయ స్వామి ఆలయం నందు రేపు వీరాంజనేయ స్వామి ఆలయం నందు రేపు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా చేస్తున్నారు. అలాగే సీతారాముల కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ ఘనంగా చేస్తున్నారు. కావున పుంగనూరు ప్రజలు మరియు పుర ప్రజలు కూడా అందరూ ఈ కార్యక్రమం హాజరు కావాలి. ఉదయం 9 గంటల నుంచి కూడా కార్యక్రమం మొదలవుతుంది. అభిషేకము, పూజ, కళ్యాణోత్సవము, అన్నదాన కార్యక్రమం అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేసి కోరుతున్నాము. అలాగే రాత్రికి నాయలూరు, రాజులూరు, బాలగురుపల్లి, అగ్రహారము, గురుపల్లి, కల్లుపల్లి, తోపటం, అరవల్లిండ్లు, చంగలాపురం గ్రామాల్లో కూడా మెరూన్ కార్యక్రమం ఉంటుంది. కావున ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు
పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భక్తుల్లో పూజ పాల్గొనాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి రాధా తెలిపారు. ఎస్సీ ఎస్టీ చిన్నకారు రైతులు మహిళలకు యంత్రాల యూనిట్ ధరపై 50%, ఇతర రైతులకు 40% చొప్పున రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీ లోపల రైతులు స్వయంగా సంబంధిత వెబ్సైట్లో కానీ రైతు సేవా కేంద్రం సిబ్బంది ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీనిపై ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జాయింట్ కలెక్టర్ సమక్షంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుంగనూరు మండల వ్యవసాయ శాఖ అధికారి తెలియజేశారు. ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్ కోర్స్ భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పి. శివ పేర్కొన్నారు. ఇంటాక్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు నిర్వహించిన ఉచిత కంప్యూటర్ కోర్స్ శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ముగింపు సమావేశం క్యాంప్ కన్వీనర్ మహిపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. డాక్టర్ సరళ మరియు రోటరీ క్లబ్ డైరెక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ వర్ధారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ విద్యార్థులు కంప్యూటర్పై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ వీటిపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కంప్యూటర్కు సంబంధించి పరీక్షలు నిర్వహించగా దాదాపు 225 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఓవి రెడ్డి గారి పేరుతో ఫేస్బుక్లో మీరు చూడొచ్చు. ఆయన పోస్టులు చాలానే ఉంటాయి. చాలామందిని చాలా ఇన్స్పైర్ చేసి వాళ్ళ జీవితాలని చక్కదిద్దుతారు ఆయన. ఈరోజు ఎందుకో నాకు చాలా ఎక్స్పెక్ట్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడారు. అంటే ఈ సందర్భం కాదు కాబట్టి ఎప్పుడైనా పిల్లలకు సైకాలజీ మీద చిన్న క్లాస్ తీసుకుంటే మాకు పుంగనూరులో చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకు చాలా అవసరం. పిల్లలకు సైకాలజీ గురించి తెలియడం చాలా అవసరం. కాబట్టి ఇంకెప్పుడైనా మీ సేవలను మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం సార్. అదేవిధంగా రోటరీ తరఫున అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి శరణ్ కుమార్ రెడ్డి గారికి, సరళ బురదారెడ్డి గారికి, ఎప్పటి రఘుపతి రెడ్డి గారికి, ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త కర్మాక్రియ మా మహిపాల్ రెడ్డి గారికి. ఆయన చెప్పారు, నాకు చాలా సంతృప్తినిచ్చింది పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్ నేర్పించడం. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, నాకు ఎంతో సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఏదంటే ఇదే అని చెప్పారు. వారికి ఇంద్రాణి మేడం లోపల వెళ్ళినారు. వారికి వారి స్కూల్ యాజమాన్యానికి టీచర్లందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈసారి మనకు డిస్ట్రిక్ట్లో నెంబర్ 1 మార్క్స్ 10th ఫస్ట్ ర్యాంక్ ఈ స్కూలే తెచ్చింది. వాళ్ళని అభినందించాల్సిన. ముఖ్యంగా ఇదివరకు మన పెద్ద తెలియజేసినట్టుగా మన వారసత్వం అంటారు. జనరల్గా మన ఫ్యామిలీస్లోనే ఉంటారు, వాడు మా వారసుడు అని అంటాం లేదా? అలాగే మన వారసత్వం అంటే మన భారతదేశం యొక్క వారసత్వం ఏమేమి మన పుంగనూరులో తీసుకున్నట్లయితే ఇప్పుడు నగిరి చూడొచ్చు, పుంగనూరు ఆవు చూడొచ్చు, ఇట్లాంటి పుంగనూరులో నుండి కోనేరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మన పుంగనూరులో ఉన్నటువంటి ప్రజల యొక్క వారసత్వం. అటువంటి వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకంటే ఆ రోజు వాళ్ళు కట్టి పెట్టారు కాబట్టి ఈరోజు మనం చూడగలుగుతున్నాం. మన తర్వాత వచ్చేటువంటి మన పిల్లలు కావచ్చు, వాళ్ళు మన మనవాళ్ళు కావచ్చు, మనవరాలు కావచ్చు, వాళ్ళు కూడా ఇటువంటిది ఉంది అని చూడాలంటే వాటికి ఎవరో ఒకరు కాపాడాలి. ఎవరు కాపాడాలి? ప్రతిసారి గవర్నమెంట్, ప్రభుత్వం వారు కాపాడరు. కాబట్టి మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఇంటాక్ అనే సంస్థ ముందుకొచ్చి
తన వంతుగా ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంపాక్ట్ సంస్థ స్థాపించడం జరిగింది. మీరు కూడా ఇటువంటి సంస్కృతి పునరుద్ధరించాలంటే ప్రతి ఒక్కరు కూడా మెంబర్స్ కావాలి. అలాగే ఈరోజు చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమము మన ఇంటాక్ట్ తరఫున అలాగే లయన్స్ క్లబ్ కలిసి సంయుక్తంగా డిజిటల్ లిటరసీ గురించి మీ అందరికీ కూడా గత నెల రోజులుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. మేము చదువుకునేటప్పుడు మాకు కంప్యూటర్ అంటే తెలియదు, సెల్ ఫోన్స్ అంటే తెలియదు. కానీ ఈ కాలం పిల్లలందరికీ కూడా బాగా వాటి మీద ప్రావీణ్యం ఉంది. కానీ వాటిని మనము ఏ విధంగా ఎలా నేర్చుకుంటే మన జీవితం బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ముందుగా మీ భవిష్యత్తులో హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఇది ఎలా ఉపయోగపడుతున్నటువంటి విషయంగా బేసిక్స్ గురించి మన మైపాల్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మీ అందరికీ కూడా తెలియజేశారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఎన్నో కూడా ముందుండి నడిపిస్తారని ఆశిస్తూ, ఇది స్టూడెంట్స్ భవిష్యత్తులో బాగుండాలా, ఉజ్వల భవిష్యత్తులో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకొని దీన్ని పబ్లిక్ లైఫ్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో దాదాపు 79 మంది పాస్ అయ్యి సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. ఈరోజు ఫెయిల్ అయినా నిరాశ పడాల్సిన పని లేదు. మీకు కూడా నాలెడ్జ్ అర్థమైందో వచ్చింది. దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టారంటే భవిష్యత్తు మీకు కూడా అది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఇదే ఉంటారు. ఈ కంప్యూటర్లో ఏమంటే సైబర్ సెక్యూరిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా రకరకాలైన డిఫరెన్స్ డివిజన్స్ లో ముందరిపోతా ఉంది. ప్రపంచమంతా కూడా దీని మీదే ఈరోజు నాశనం అవుతా ఉంది. పేపర్లో రాసే వాళ్ళే లేరు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్ని రకాలైన ఫీల్డ్లు దాంట్లో వచ్చాయి. ఆ రకంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఎంతో డెవలప్మెంట్ అవుతా ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. ఉత్తీర్ణ వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. దాదాపు 22 సంవత్సరాలు అయింది లయన్స్ క్లబ్ స్థాపించే కుటుంబంలో. 2004 నుండి నిరవధికంగా ఈ రోజు వరకు వైద్య, విద్య అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం, దాదాపు 15 సంవత్సరాలకు ముందు బాయ్స్ హై స్కూల్లో సుమారు 25 కంప్యూటర్స్ బాలుర ఈ యొక్క బసవరాజ బాలుర స్కూల్కి ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే ఈ బేసిక్స్ కంప్యూటర్ అంటే తెలియదు. లయన్స్ క్లబ్ ద్వారా 25 కంప్యూటర్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇంటాక్ట్ సంస్థ ద్వారా ఈరోజు మరొకసారి బేసిక్స్ నేర్పిస్తే తప్పకుండా ముందు చెప్పేవారు విద్య లేని వాడు వింత పశువు, ఇప్పుడు కంప్యూటర్ రాని వాడు కూడా వింత పశువు మాది తయారైంది. ఎందుకంటే ప్రతిదీ కంప్యూటర్, ప్రతిదీ నెట్ చూడండి ఏంటి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నెట్లో సర్చ్ చేయండి ఏంటి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మైపాల్ రెడ్డి గారు ఇంట్రెస్ట్తో మన పొంగూరు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో నేర్పించాలని చేసినటువంటి ప్రయత్నానికి వారి సభ్యులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ చెప్పాలి. ఇలాగ మీరు ఇంకా కాలేజ్ స్కూల్స్ ఓపెన్ అవడానికి ఇంకా టైం ఉంది. ఈ హాలిడేస్ మీరు వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే, కోచింగ్ సెంటర్స్ ఉంటే ఎంక్వైరీ చేసి వాటిలో చేరండి. ఇంకా మీకు ఏది అందుబాటులో ఉంటే దానిలో చేరి ఈ టైం వృధా చేయకుండా మీరు సద్వినియోగం చేసుకోండి. ఏది మీకు అందుబాటులో లేకపోతే కనీసం అమ్మతో ఇంట్లో వంట చేసేదైనా నేర్చుకోండి. అది ఇంపార్టెంట్. డాక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా తప్పదు. కాబట్టి తప్పకుండా మంచి వంట చేసుకొని మనకు భర్తకనే కాదు, పిల్లలకనే కాదు, మనం కూడా తినాలి కదా. మంచిగా వంట చేసుకోవడం నేర్చుకోండి. అది ఇంపార్టెంట్. ఓకే. సో ఈ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇంటాక్ట్ ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు. మేమందరూ దానిలో మెంబర్స్ అన్నమాట. మేము ఇలాంటి కార్యక్రమాలు సొసైటీలో ఏదైనా అందుబాటులో కార్యక్రమాన్ని ఇంప్రూవ్ చేయడానికి అందరూ కూడా కృషి చేస్తాము. మీరు మా ఫ్యూచర్, మా నెక్స్ట్ జనరేషన్, మీరు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రుల మాటలు విని మంచి వ్యక్తులుగా తయారయ్యి సర్వీస్ చేయడానికి మీరు కూడా ముందుకు రావాలి. సొసైటీలో ఏది అందుబాటులో ఉంటే దానికి మీరు
సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. సొసైటీకి మంచి బిజినెస్గా మీరు అభివృద్ధి చెందుతారని ఆశిస్తాను. కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. గ్రామీణ ప్రభుత్వ పాఠశాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగి అన్నమయ్య జిల్లా ప్రతిష్టతను దేశవ్యాప్తంగా చాటిన చిన్నారి విద్యార్థి శైలేష్ గౌడ్ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ముంబైలో ఏప్రిల్ 22వ తేదీన నిర్వహించిన నేషనల్ లెవెల్ స్పెల్లింగ్ బీ పోటీలలో దేశవ్యాప్తంగా ప్రతిభావంతుల మధ్య పోటీపడి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి శైలేష్ గౌడ్ నైపుణ్యాన్ని కలెక్టర్ కొద్దిసేపు పరీక్షించి విద్యార్థి ప్రతిభకు ముగ్ధులయ్యారు. విద్యార్థికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షల్ని తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దమండే మండలం వెలిగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న శైలేష్ గౌడ్ తన చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరచడం ఎంతో గర్వకారణమన్నారు. ఉపాధ్యాయుడు మధుకర్ రెడ్డి సమర్థమైన మార్గదర్శకత్వంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలలో వరుసగా ప్రథమ స్థానాలు సాధించి అనంతరం జాతీయ స్థాయిలో దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల విద్యార్థులతో పోటీపడి సెకండ్ ర్యాంక్ సాధించడం అన్నమయ్య జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలోని సాధారణ తరగతి గది నుంచి దేశస్థాయి వేదికపై నిలవడం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, కష్టపడి సాధించాలనే తపన, ఉపాధ్యాయుల సమర్థమైన మార్గదర్శకత్వం ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరని శైలేష్ విజయం మరోసారి నిరూపించిందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయ హుండీ ద్వారా 45,000 రూపాయల ఆదాయం. కంప్యూటర్ శిక్షణ భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. డాక్టర్ పి. శివ. నిరాహార దీక్ష చేపడతాం. అయూబ్ ఖాన్. ముగిసిన పెద్ద దర్గా ఉరుసు వేడుకలు. చాదర్ను సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.